సినిమాని ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఇలాంటి లవ్ స్టోరీని మనకు అందించడమే కాదు, ప్రమోషనల్ పార్ట్‌లో కూడా ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేసినటువంటి మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో అంటారు, ఏదో చేసిన తర్వాత చేయకపోతే అలా అని. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు అందరే వైరల్ స్పీచ్లో, ఎందుకంటే అందరికీ వైరల్ ఫీవర్ ఉంది. సో ఒక వికెట్ అయితే డౌన్, మా రాజేష్ వికెట్ ఇంట్లోనే లైవ్ చూస్తాను భయ్యా అంటున్నాడు. సో థ్యాంక్ యూ. ఈ వైరల్ అన్నా కాబట్టి, వైరల్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడండి, ఎందుకంటే వైరల్ ఫీవర్కి వేరే మెడిసిన్ ఉంటాయంట. యాంటీబయాటిక్స్ అన్నిటికీ పనిచేయవు. సో అది 2 days వాడిన తర్వాత తెలిసింది వాడకూడదన్నారు డాక్టర్. సో సొంత వైద్యం కాకుండా డాక్టర్ని సంప్రదించండి, ఆరోగ్యంగా ఉండండి, రన్అట్ కాకండి. థ్యాంక్ యూ. సో రన్అట్ అయిపోతామేమో అనుకున్నారు ప్రీమియర్లో వేస్తే, బట్ 50 బ్యాటప్ 50 కొట్టాము. సో కంటెంట్ నమ్ముకున్నాడు ఎప్పుడు తలదించుకోకలా అవసరం లేదు అని మమ్మల్ని తలెచ్చుకునేలా చేసిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎవరైనా సినిమా కోసం చాలానే కష్టపడతారు, బట్ మాకు సినిమా తప్ప ఇంక వ్యాపారాలు కూడా ఏం లేవు కాబట్టి సినిమానే ప్రేమిస్తూ తీసుకున్నాం. ఈ సినిమాని, ఈ కథని రాసి మా అందరితో పాటు మాకు ఒక ఉత్సాహాన్ని నింపి, బేబీ తర్వాత మళ్ళీ మాకు ఒక స్మైల్స్ ఇచ్చిన నా కథకుడు, అలాగే నా సహనిర్మాత నాతో పాటు రాజేష్ గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేష్. అలాగే ఈ రాజేష్ గారు చెప్పిన కథను మొదటి గంట ఎలా నమ్మారో చివరికి ఈ రోజు కూడా, ఎందుకంటే పాప మేము అందరం కూడా ఇంకా మేము పడిపోయాం, మేము వెళ్ళలేము సక్సెస్ టూర్ కన్నా సరే, ఆయన సరే మేమిద్దరైనా వెళ్తాం భయ్యా అని చెప్పి అదే ఫీవర్తో మందులు వేసుకుంటూ ప్రతి ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఎన్నో ఊళ్ళు తిరిగిన కిరణ్ గారు, గౌరీ, రవి, మీ ఎనర్జీకి థ్యాంక్ యూ. తెలుసు మీకు ఆరోగ్యం బాగుపోయినా, ఎందుకంటే ఒకసారి కమిట్ అయితే మీరు మీ మాట కాదు మా మాట మీద కూడా వినరు, అలాగే ముందుకు తీసుకెళ్ళారు ఈ సినిమాని నమ్మితే కిరణ్ గారు ఆ సినిమాని నెక్స్ట్ లీగ్కి ఎలా తీసుకెళ్తారు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఆయన వ్యక్తిత్వానికే కాకుండా ఆయన బాక్స్ ఆఫీస్ తత్వానికి కూడా ఈరోజు ఈ గ్రాస్ కలెక్షన్లో ఒక నిదర్శనం. ఒక మంచి హ్యాట్రిక్తో పాటు హిజ్ 8 daysలోనే హిజ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ని మా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, మా ధీరజ్ మేము అందరం కలిపి అందించాం. ఆ రోజు ఆయనకి ఏం ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగింటి అమ్మాయి గౌరీ ప్రియ, ఆవిడలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, బట్ ఆవిడని యాక్టింగ్ టాలెంట్ మాత్రమే ఎక్కువగా ప్రదర్శిస్తారండి అంటుంది. థ్యాంక్ యూ అమ్మ, నువ్వు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు మాట్లాడుతుంటే ఒక గ్యాప్ కూడా లేకుండా అలా కంటగా మాట్లాడతారు చూడండి. సో అక్కడే మీ యొక్క డైలాగ్ పవర్ తెలిసిపోతుంటుంది. మేము అనుకుంటుంటాం ఇక్కడ బ్రేక్ ఇస్తారేమోనని, లేదు అదే మళ్ళీ అక్కడ రైజ్ అవుతుంది. సో ఈ సినిమాలో అన్ని సీన్లకి మీ పెర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో ఉంది. అన్ని రీల్స్లో ట్యాగ్ చేసి మమ్మల్ని ఎదుగుతున్నారు. కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద ఒక న్యూట్రన్ ఆడియన్స్ చేసిన రీల్స్ ఏ సినిమాకి చూడలేదు. సో ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారో చూస్తున్నాను. ఈ రీల్స్ అన్నీ చూస్తున్నాం, మీ కాంప్లిమెంట్స్ అన్నీ చూస్తున్నాం. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో ఉదాహరణ ఉంటుంది కదా, బిడ్డ పుట్టినప్పుడు కాదు అతను ప్రయోజకుడైనప్పుడు, సినిమా తీసినప్పుడు కాదు, ఆ సినిమా రీల్స్ బాగా వైరల్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి బాగా ఆనందంగా ఉంటుంది.